బండుందా? బండి తీ వెళ్దాం. ఎక్కడికండి? ఎక్కడికో చెప్తే కానీ రావా? వస్తాను అంటే ఒక స్ట్రేంజర్తో అయితే రావా? నేనేమైనా సీరియల్ కిల్లర్లా అనిపిస్తున్నానా? చిచి లేదండి, మీరు చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు కదా. మరి తీసుకొచ్చే వెళ్దాం. చాలు. అవును, నీ పేరేంటి? పేరు రవి అండి. రవి. నీ పేరు? నా పేరు కూడా తెలియకుండా ఒక స్ట్రేంజర్ తో బయటికి ఎలా వచ్చావు? నేను సీరియల్ కిల్లర్ అయితే ఏం చేస్తావు? సీరియల్ కిల్లర్? అయినా నా పేరు చెప్పను, నువ్వే నాకు పేరు పెట్టు. నాట్ నౌ, మేబీ when we know each other better. జాస్మిన్. ఏ స్టాప్. ఏంటండి అది? అవును, అసలు విషయం అడగడం మర్చిపోయాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీరే చెప్పండి. నాకు ఒకటి తాగాలనుంది. అయ్యో. వాట్? ఓకే. ఓకే చాలు. నేను టీ తాగనండి, నాకు అలవాటు లేదు. నీకు బ్రెయిన్ వాడే అలవాటు కూడా లేదా? నేను అడిగింది బీర్. బీరా? నాకొకటి తాగాలనుంది. అయినా సైకిల్ చేశాను కదా. అప్పుడు డౌట్ వచ్చిందండి, కానీ మిమ్మల్ని చూస్తే పద్ధతి అయిన అమ్మాయిలా ఉన్నారు. సో అలాంటి. హలో, తాగే వాళ్ళకి పద్ధతి లేనట్ట ఏంటి జడ్జ్ చేస్తున్నావా? నా ఉద్దేశం అది కాదండి. సారీ అండి. అది సరే గాని ఇంకేదైనా చెప్పు. ఏం చెప్పనండి? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటంటే ఛాయ్ అనే పేరు మీకు ఎలా వచ్చిందో తెలుసా అండి? అప్పట్లో ఒక చైనీస్ ఎంపరర్ తన తోటలో కూర్చొని బాయిలింగ్ వాటర్ తాగుతుంటే గాలికి 2-3 ఆకులు వచ్చి అందులో పడ్డాయి. తను చూసుకోకుండా తాగేశాడు, నచ్చింది. సో ఆ బ్రూకి చా అని పేరు పెట్టాడు. చా అంటే చైనీస్లో టు బీ టెస్టెడ్ అని అర్థం. ఆ తర్వాత అది ఇండియాకి వచ్చి చాయ్ అయింది. అంటే ఎఫ్ఎంలో చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీస్.
థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్. నీ గురించి ఏం లేవా చెప్పడానికి? ఏం లేవంటే టైం ఎలా కిల్ చేస్తావు? ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ కూర్చోవాలా? నువ్వు కనీసం నా మొహం కూడా చూడట్లా. నా గురించి మొత్తం చెప్పిన 5 minutes కంటే ఎక్కువ టైం పట్టదండి. పక్క వాళ్ళకి చెప్పుకునేంత లేదా నాకు నేను మెచ్చుకునేంతగా నా జీవితంలో గొప్పగా ఏం జరగలేదు. ఐఎమ్ జస్ట్ నోబడీ, అలోన్ అండ్ అన్హ్యాపీ. మీ గురించి చెప్పండి. నా గురించి నేనేం చెప్పను, నువ్వే అడక్కు. అవును, ఇందాకేంటి రెస్టారెంట్లో నో సిగ్నల్ జోన్లో ఫోన్ మాట్లాడుతున్నావు? అది ఫోన్ కాదండి, నాతో నేనే మాట్లాడుకుంటున్నా. వాయిస్ రికార్డింగ్. అవునా? నీతో నువ్వే మాట్లాడుతూ వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నావా? ఎందుకలా? గజనియా? కాదండి, నేను ఎఫ్ఎంలో కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తుంటాను. సో ఈ కంటెంట్ ఐడియాస్, ఆ మూమెంట్లో అనిపించిన థాట్స్ అండ్ ఫీలింగ్స్, వాటి మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి మర్చిపోకుండా ఉండడానికి రికార్డ్ చేస్తుంటాను. ఫైనలీ సంథింగ్ ఇంట్రెస్టింగ్. నథింగ్. నువ్వు చేసిన రికార్డింగ్ ఒకటి వినిపించు. రికార్డింగ్? సర్లే, పర్సనల్ అయితే వద్దులే. పర్సనల్ ఏం లేదండి, నార్మలే. అవునా? అయితే వినిపించు. కమ్ ఆన్. వినిపించవయ్యా. ఇది 25 ఏళ్ల పసితనం, ప్రేమని ప్రాధేయపడాను ప్రతి క్షణం. విధి రాసుంటే ఈ స్వప్నం, తను కనిపించడానికి ఇంకెంత ఆలస్యం. సీరియస్లీ? డెస్టినీ, సోల్మేట్స్? నిజం చెప్పు, క్రీస్తు శతాబ్దం నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చావు కదా నువ్వు? లేదండి, ఇక్కడే. ఫర్ సపోజ్ సోల్మేట్స్ లేరనుకో, నువ్వు లైఫ్లో తనని కలవ్వనుకో, ఎవరో ఒక అమ్మాయిని నీ సోల్మేట్ అనుకుని తనని పెళ్లి చేసుకుని తర్వాత తన నీ సోల్మేట్ కాదని తెలిసి జీవితాంతం ఒక ప్యాషన్లెస్ మ్యారేజ్లో బతికి బతికి చచ్చిపోయావనుకో, ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి కదా. అందుకే అలా చెప్పరు. సినిమాలు, పాటలు, కథలు, కవితలు ఇవన్నీ నీ సోల్మేట్ ఎక్కడో పుట్టింది, తను రాగానే నీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది అని చెప్తాయి. అవన్నీ నమ్మకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ఏంటి, కరెక్ట్ కాదా? అంటే నేను అలా అనుకోనండి. అనుకో. అయినా నీకు కావాల్సిన అమ్మాయి బీర్ తాగకూడదు, పద్ధతిగా ఉండాలి, ఇంటి పని వంట పని చేసుకుంటూ నువ్వే సర్వస్వం అనుకుంటూ బతకాలి. వంట వచ్చుండాలి కదండి. సీరియస్లీ? వంట రావాలి కదా. దిస్ ఇస్ ద మూమెంట్. ఐ హేటెడ్ హిమ్. ఫర్గెట్ ఇట్. నన్ను డ్రాప్ చేయి. ఏమైందండి? డ్రాప్ చేయి. హలో. హలో, ఏమైంది? వచ్చేస్తున్నానే. నేను చెప్పలే వాడు తేడా అని? బోరింగ్ క్యాండిడేట్, చిరాకు వస్తుంది. సరే వచ్చేస్తున్నాను. వచ్చేసి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుందండి. బండిలో పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోవా? గాడ్, మొత్తం నిల్లా? వద్దండి. ఏంటి అంటే మీరు మొయ్యలేరండి. నీ చావు నువ్వు చావు. నేను క్యాబ్ బుక్ చేసుకుని పోతున్నా.
జాగ్రత్త అండి. ఓకే ఓకే, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. బాయ్. పాపం, ఎలా వెళ్తాడు? అవును, నువ్వెలా వెళ్తావు? అంటే కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ ఉందండి, నడిపించుకుంటూ వెళ్తాను. అంత శ్రమెందుకు గానీ బాటిల్లో పెట్రోల్ తెచ్చుకో, నేను ఇక్కడే ఉంటా. మీరిక్కడ ఒకళ్ళు ఎలా ఉంటారండి? ఇంత రాత్రి సేఫ్ కాదు, నేను ఉంటాను. హలో, వాట్ యు మ్యాన్? నువ్వు లేకపోతే నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? నా ఉద్దేశం అది కాదండి. షట్ అప్. ఐ నో యువర్ ఇంటెన్షన్ అండ్ ఐ నో యువర్ టైప్. మై టైప్? నా గురించి మీకేం తెలుసండి? అమ్మాయిలు ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి అని లిమిట్ లో పెట్టాను. నువ్వెవరు? నేనెవరిని? నేను ఇవన్నీ ఎప్పుడు అన్నాను? అన్నావు. పోన్లీ పాపని హెల్ప్ ఆఫర్ చేస్తే అలాగే అన్నావు. తప్పొప్పుకో. నేనేమనుకుంటా, నేను ఎందుకు ఒప్పుకోవాలండి? అనలేదా? నువ్వు లేకపోతే నేను ప్రొటెక్ట్ చేసుకోలేను అనలేదా? చూపిస్తా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాను. నీ మీద నిజంగానే పెప్పర్ స్ప్రే కొట్టాలి. నోటికి ఏదొస్తే వంటరా అమ్మాయిలు వేస్ట్ అంటావా? తాగే వాళ్ళకి పద్ధతి లేదంటావా? నువ్వు లేకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? మరువులేనా? ఏమనుకుంటున్నా నీ గురించి? చెప్పేమనుకుంటున్నావు? మందు అలవాటు మంచిది కాదన్నా అండి. లివర్ ఉన్న ఎవరు తాగకూడదు. వంట బేసిక్ అండి. ఆకలి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉండాలి. అమ్మాయి అబ్బాయి అని జెండర్ లేదు. ఇక బరువు విషయానికి వస్తే మా తాతయ్య చెప్పారు, మనం ఉండగా ఆడపిల్లలతో బరువు మోయించకూడదు అని. దాని అర్థం మీరు మొయ్యలేరని కాదు కదా, మేముండగా మీకెందుకు శ్రమ అని. ఇట్స్ నాట్ ఏ జడ్జ్మెంట్ అండి, ఇట్స్ అ సర్వీస్. అలా అనుకుంటే ఇంతాక మీరు కూడా నేను ఇక్కడే ఉంటాను, పెట్రోల్ తెచ్చుకో అన్నారు. అందులో మీ ఉద్దేశం హెల్ప్ చేయటమే కానీ నేను బండి నడిపించుకుంటూ వెళ్ళానని జడ్జ్మెంట్ కాదు కదా. మీకు తోడుంటాను అన్నది కూడా వై డోంట్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ సర్వీస్ అండి. This is the moment. He surprised me. An ordinary person in an ordinary attire. First చూడగానే it's so tempting to judge him. But పైకి కనిపించేదానికన్నా he's something more. పెట్రోల్ తెచ్చుకుందాం పద. వాటర్ తాగుతారా? నాకొద్దు, నువ్వే ఫినిష్ చేయి. ఇంకా చెప్పు, ఆ రెస్టారెంట్కి రెగ్యులరా నువ్వు? అవునండి. మీరు? నేను ఫస్ట్ టైం. అదేంటి, హైదరాబాద్లో ఉంటూ రెట్రోకి ఒకసారి కూడా రాలేదా? నీకు చెప్పానా నాది హైదరాబాద్ అని? మరి నా గురించి నేనేం చెప్పను, నువ్వేం అడుక్కో. అదేంటండి? నథింగ్. అది సరే, ఆ రెట్రో ఏంటి అంత ఫేమస్సా? అది కపుల్స్ కి గో టు ప్లేస్. కనిపిస్తోంది, అందరూ కపుల్సే ఉన్నారు, నువ్వు తప్ప. అంటే మీరు కూడా. పైకి కనిపించేంత కాదు. అదే అండి నేను చెప్పేది, మీరే నన్ను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. పాపం అండి నేను. అంతొద్దు, అర్థమయ్యేలా చెప్పాలి మరి. లెట్స్ వాక్ అండ్ టాక్. పోనీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా మీ గురించి చెప్తారా? మీరు మాత్రం ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గర్ల్ ఫార్ములా. చెప్తారా? ఏమండి? రాతిరేళలో ఊహల రాయబారమో, నీలి నింగిలో చుక్కల ప్రేమ తీరమో, జాబిలమ్మనే చాటుగా చూసి రవి రాసి పంపిన తీయని ప్రేమ పల్లవి. నీలా ఎవరు లేరు నిజమై జతగా చేరు, ఎగసే అలల
కలల తీరు ఎదలో కలలహోరు నీలా ఎవరు లేరు నిజమై